స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. గొప్ప దేవుడు, బలపరిచే దేవుడు, నిన్ను విడిచిపెట్టిన దేవుడు, నీతో ఉండే దేవుడు గనక ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవునితో మీరును కూడా ఉండాలని, దేవుని సన్నిధిలో గడపాలని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనులు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు జనులు నిన్ను కనుగొంటారట, రాజులందరూ నీ మహిమను చూస్తారట. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును. అంటే మరి ఇక్కడ చాలా విలువైన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే జనులందరూ నిన్ను కనుగొంటారు. ఎందుకంటే నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి, శ్రేష్టమైన మరి మరి వ్యక్తివి కనుక, మరి దేవుని కలిగి ఉన్న నీవు శ్రేష్టమైన వ్యక్తివి కనుక నిన్ను కనుగొంటారు. ఎందుకనంటే నీ ప్రార్థన అవసరతలు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. అలాగే రాజులందరూ నీ మహిమను చూస్తారు. రాజులకు సహితం నీ మహిమ, నీ ప్రార్థన అవసరమై ఉన్నదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకేమంటే, యెహోవా నియమింపబో క్రొత్త పేరు. ఈయన మరి ఒక మామూలు వ్యక్తి కాదు, సామాన్య ప్రజలు కాదు. అలాగే నన్ను వెంబడిస్తున్న, నన్ను ఆశ్రయించిన, నన్ను మరి ప్రార్థిస్తున్న సర్వశక్తుడైన మరి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధికుడని కావచ్చు, దేవుని పేరటనికి ప్రవక్తని కావచ్చు, మరి దేవుని సేవకుడని నీకు మరి చక్కటి పేరు పెట్టబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కొత్త పేరు కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, మరి ఈ దినాన్ని ఉన్న కన్నీళ్ళు కావు. అలాగే రేపటి దినాన్ని ఆనందాన్ని మీరు చూడబోతున్నారు. ఈ దినం ఉన్న వ్యాధి బాధలన్నీ కూడా మరి రేపటి దినాన్ని అవి తొలగిపోబోతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేనును అనేకమైన శోధనలు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు గుండా నేను బయలుదేరి మరి ప్రయాణం చేశాను. అయితే దేవుడు నెమ్మదిగా వాటన్నిటిని తొలగిస్తూ వస్తున్నాడు, తొలగించి ఉన్నాడు. కనుక రానున్న దినాల్లో మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో, నా జీవితంలో చేసిన అద్భుతాలు, నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు, మరి నన్ను హెచ్చించిన రీతిగా మిమ్మల్ని కూడా మరి హెచ్చించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మరి మాదిరిగా, వెలుగుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించను గాక. ఆమె ప్రార్థన చేసుకుంది. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి పిలుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నాన్న యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ రోడ్డు మార్గం చదువుతారో తండ్రి, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని నీ కృపగా చెప్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలంటే గర్భఫలం బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రభా. అలాగే స్కూల్స్కి వెలుచుడే బిడ్డలు మీరు తోడేయండి ప్రభా. నాయన అస్వస్థత గురవుతున్నారు ప్రభా బిడ్డలు. నాయన ఆయా రకాలుగా ప్రభా, ఆక్సిజన్ నాయన ప్రాబ్లంతో, రకరకాలుగా నాయన ఫీవర్స్తో, నాయన వైరల్ ఫీవర్, ప్లేట్లెట్స్, నాయన సిక్ సిండ్రోమ్, రకరకాలైన వ్యాధులతో బిడ్డలు బాధపడుచుంటే వారందరినీ కనికరించండి, కృప చూపించండి. ఫీజులు కట్టి కృపను తల్లిదండ్రులకు దయచేయండి. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. మంత్రులు, అధికారులను, ప్రధానులను జ్ఞాపకం చేసుకున్న వారందరికీ మంచి జ్ఞానం, వివేచన దయచేసి నేను దేశానికి క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యుద్ధాలు చల్లార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్కి బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సంవత్సరం అంతా ఇవి దయక్రీడ నుంచి మీరే మాయం పొందమని, ఈ దినాన్ని బట్టి చేయి ప్రయాణాల ప్రయత్నాలు, రాకపోగల సమస్తంలో మీరే తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. నేను నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. మళ్ళీ రేపటి వాగ్దానంలో
మరలా కలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.